ట్రేస్ అయితే మాత్రం కథ మొత్తం సుఖాంతం అయ్యే అవకాశం ఉంది. దాదాపు 2 రోజుల్లో దీనికి విరామం పడే అవకాశం ఉంది మనోజ్. రైట్ మనోజ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద శ్రీధర్ వర్మ గనక ఆయన ఆచూకీ లభిస్తే పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత చాలా విషయాలకి కొంత ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన అనుమానితుడిగా ఉన్నాడు. ఇంకా ఇన్ఫాక్ట్ శ్రీధర్ వర్మ అనడానికి మరింత బలం చేకూర్చే అంశం ఏంటంటే ఆయనకి 3 వివాహాలు కూడా అయ్యాయి. 3వ మహిళతో ఆయన కాళ్ళ గ్రామంలో ఉండేవాడు. ఆ కాళ్ళ గ్రామానికి వెళ్ళి పరిశీలిస్తే అక్కడ కూడా ఇదే తరహాలో ఒక చెక్కపెట్ట లభించింది. అక్కడ అది ఖాళీగా ఉంది. ఇక్కడ మాత్రం ఒక డెడ్ బాడీతో సాగ తులసి పేరిట ఎండగండి గ్రామానికి వచ్చింది. అయితే శ్రీధర్ వర్మ కోసం పలు విభాగాలుగా పోలీసులు టీమ్స్గా విభజన జరిగి వారంతా కూడా వెతుకుతున్నారు. వారు శ్రీధర్ వర్మ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటివరకు అయితే వేరువేరుగా శ్రీధర్ వర్మ కుటుంబాన్ని, రంగరాజు కుటుంబాన్ని, అట్ ది సేమ్ టైం రేవతి, అదేవిధంగా సాగ తులసిని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు రహస్య ప్రాంతాల్లో. వారిని ఏ రకంగా ఎంక్వైరీ చేస్తున్నారనే విషయం మాత్రం బయటికి తెలియడం లేదు, కానీ ఎంక్వైరీ మాత్రం చేస్తున్నామంటున్నారు. శ్రీధర్ వర్మ దొరికితే అన్నింటికి ఒక కొలికి వచ్చే అవకాశం ఉంది. పార్సల్లో డెడ్ బాడీ అనే అంశానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం అయితే ఉంది. రోజు రోజుకి ఇది ఒక సినిమా తరహాలోనే మారిపోతోంది. ట్విస్ట్ మీద ట్విస్ట్లు, సస్పెన్స్ మీద సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాని తలపిస్తోంది. సో ఇప్పటివరకు మీరు పూర్తి ఘటన వినే ఉంటారు. ఈ ఘటన పైన మీకేమనిపిస్తోంది? అసలు ఏం జరిగి ఉంటుంది? లేదంటే ఈ యొక్క స్టైల్లో పక్కగా సినిమాలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఈ స్థాయిలో ఈ రకమైనటువంటి దారుణాలకు పాల్పడడానికి గల కారణాలు ఏంటి? ఇంతలా ఎందుకు మనుషులు మారిపోతున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పశ్చిమ గోదావరి జిల్లా పార్సల్ డెడ్ బాడీ కేసులో మరొక విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఎవరైతే రేవతి భర్త శ్రీధర్ వర్మ ఉన్నారో ఆయన సంబంధించి మరొక కీలక అప్డేట్ నేను మీకు అందించబోతున్నాను. శ్రీధర్ వర్మకి ఇప్పటికే 3 పెళ్లిళ్ళని తెలుస్తోంది. 3 వివాహాలు జరిగాయి. అయితే ఆయనకు సంబంధించి ఆచూకీ దొరకబట్టే ప్రయత్నంలో పోలీస్ ఆయన నెంబర్ని ట్రేస్ చేస్తే ఆయన ఎక్కడైతే ఎక్కువ సార్లు స్పెండ్ చేశాడో అక్కడ ఆ చోటుకు వెళ్ళి పరిశీలిస్తే ఆయనకు సంబంధించి వివాహాల యొక్క బండారం బట్టబయలైంది. అయితే అందులో 3వ వివాహానికి సంబంధించి జరిగిన నేపథ్యంలో 3వ మహిళ ఉన్న చోట ఆవిడ కాళ్ళ గ్రామంగా ఉంటుందట. అయితే ఆ కాళ్ళ గ్రామంలో ఉంటున్నటువంటి చోట పోలీసులు ఒక పార్సల్, అక్కడ కూడా సేమ్ ఇదే తరహాలో చెక్క పెట్టెని గుర్తించారు. అయితే అది ఖాళీగా ఉంది. సేమ్ ఇక్కడ సాగ తులసికి ఏ చెక్క పెట్టయితే పార్సల్లో వచ్చిందో అదే సేమ్ చెక్క పెట్టె అక్కడ కూడా ఒకటి ఉందట. అది కాళ్ళ గ్రామంలో ఉంది. 3 వివాహాలు జరిగాయి శ్రీధర్ వర్మకి. మనకు కనబడుతున్నటువంటి ఆ స్క్రీన్ పైన అనుమానితుడు శ్రీధర్ వర్మకి 3 వివాహాలు అయ్యాయి. ఒకటి రేవతితో, ఇంకో 2 మహిళలు కూడా ఉన్నారు. అయితే 3వ మహిళ ఉన్న చోట కాళ్ళ గ్రామంలో సేమ్ ఇక్కడ ఎండగండి గ్రామానికి వచ్చినటువంటి చెక్కపెట్ట ఏదైతే ఉందో, పార్సల్ ఉందో అదే రకమైనటువంటి పోలికలతో సేమ్ యాసిడ్గా ఇంకో చెక్కపెట్ట ఉంది. అయితే అది ఖాళీగా ఉంది. అయితే అనుమానితుడే కాకుండా ప్రస్తుతం ఆయన నిందితున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన పక్కా నిందితుడయ్యే ఉండే అవకాశం ఉంది. చూస్తే కూడా కొంత క్రిమినల్ కాన్స్పిరసీ లాగానే ఆయన వ్యవహారం కనబడుతున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. కాళ్ళ గ్రామంలో శ్రీధర్ వర్మ తన 3వ భార్య దగ్గర ఆ చెక్కపెట్టెను ఉంచాడు. ఆ చెక్కపెట్ట ఖాళీగా ఉంది. ప్రస్తుతం ఆయనను ఫోన్ ట్రేస్ చేసి పట్టుకుందామంటే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. గతంలో ఆయన మూమెంట్స్ని పరిశీలించి ఆయన ఎక్కడెక్కడ తిరిగాడు, ఏ రకంగా ఉన్నాడనే విషయం గమనిస్తే ఈ యొక్క వ్యవహారం బయటకు వచ్చింది. ఒకసారి శ్రీధర్ వర్మను అనుమానిస్తున్నటువంటి జిల్లా పోలీస్ ఎస్పీ కొన్ని డీటెయిల్స్ చెప్పారు. ఆయన ఏం చెప్పారో చూద్దాం. నమస్కారం. ఇన్ కంటిన్యూషన్ ఇది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఈ డెడ్ బాడీలో పార్సల్లో డెడ్ బాడీ వచ్చినాయి ఆ రోజు నుండి ఎండగండి గ్రామంలో. సో ఇప్పటి వరకు చాలా క్లూజ్ మన దగ్గర ఉన్నారు. సో సఫిషియంట్ కొరాబరేటివ్ ఎవిడెన్స్ ఇది మేము ప్రైమ్ సస్పెక్ట్కి, తర్వాత ఆయనతో పాటు అకంప్లిసెస్కి మన దగ్గర వచ్చింది. బట్ ఇప్పటి వరకు ఆయన అట్ లార్జ్గా ఉంటున్నారు. ఆయన సోఫార్ పర్సనాలిటీ చూస్తే చాలా క్రిమినల్ మెంట్గా ఉంటున్నారు. మినీ ట్రేసెస్ అండ్ అదర్ థింగ్స్ హీ హ్యాస్ బీన్ ఏబుల్ టు క్లియర్. రకరకాల వయసెస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ మ్యారేజెస్ అట్ 2 or 3 or perhaps more places. ఇప్పటి వరకు 3 మంది దగ్గర నోటీస్లో వచ్చింది. దాంతోపాటు సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. అందరిపైన మన నిఘా పట్టడం జరిగింది. ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ గురించి, సీసీటీవీ కెమెరాస్, ఇక్కడెక్కడ వెళ్తానికి బంధువులు, రిలేటివ్స్కి, అందరి చోట్లకి మన వాళ్ళతో వెళ్తే ఎంక్వైరీ చేయడం జరిగింది. దాంతోపాటు అదర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్తో సహాయం చేసి, మీడియా మిత్రుల గురించి సహాయం చేసేందుకు వీఆర్ ట్రైంగ్ టు ఇన్షూర్ దట్ ద కల్ప్రిట్ ఈస్ విత్ అస్.